నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని గ్రావిటీ కెనాల్ దగ్గర అయితున్నాము. ఈ రోజు వీడియోలో యొక్క గ్రావిటీ కెనాల్‌కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి, ఏంటనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ యొక్క గ్రావిటీ కెనాల్ అనేది. యాక్చువల్‌గా ఈ యొక్క గ్రావిటీ కెనాల్ అనేది దాదాపుగా 8 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ప్రస్తుతం ఒక 80% వరకు మట్టి తవ్వకాలైతే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడేందంటే 2 సైడ్‌లు కూడా మొత్తం క్లియరెన్స్ చేస్తున్నారు గ్రీనరీ కోసం అయితే. అలాగే మనకు 3 లేయర్‌లుగా కింద నుంచి మొత్తం తవ్వకాలైతే కంప్లీట్ చేసుకున్నారు కదా! అటు సైడ్ అంతా కూడా మనకేందంటే 2 వైపులా లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా సైడ్ అంతా కూడా మనకు గ్యాబిన్ మెస్‌లయితే ఏర్పాటు చేసుకొని వాటిలో కంకర చిప్స్ అవన్నీ కూడా ఫిల్ చేసుకొని గ్యాబిన్ మెష్‌తోనే క్లోజ్ చేస్తారండి. సో, ఈ యొక్క గ్రావిటీ కెనాల్ అనేది ఫ్యూచర్‌లో మనకు ఒక పర్యటన పరంగా కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఒకవైపు మిడిల్ అంతా వాటర్ ఫ్లో, చుట్టూ కూడా మనకు గ్రీనరీ చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. అలాగే మీరు ఇక్కడ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అయితే చూస్తున్నారు గదా! ఇది ఒక బ్రిడ్జికి సంబంధించి ఏంటంటే ఈ6 రోడ్డుకి సంబంధించిన బ్రిడ్జి వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. యాక్చువల్‌గా మనకేందంటే ఈ యొక్క గ్రావిటీ కెనాల్ అనేది ఎన్17 నుంచి స్టార్ట్ అయ్యి ఎన్16 మీదుగా అయితే వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు మనకి ఏదైతే ఈ రోడ్లు క్రాస్ చేస్తుందో అక్కడంతా కూడా మనకు బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ6 రోడ్డుకి సంబంధించి గడ్డల ఇన్‌స్టాలేషన్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఒక్కసారి ఊహించుకోండి మొత్తం వాటర్ ఫ్లో అయిన తర్వాత పైనంతా కూడా గ్రీనరీ ఎంత అద్భుతంగా ఉంటుందో. అలాగే మనకు దీంతో పాటు పాలవాక్కు సంబంధించిన వర్క్సు, అలాగే కొండవీటి వాక్కు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే మనకు ఈ 3తో పాటు 3 రిజర్వాయర్‌లకు సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. శేఖమూరు రిజర్వాయర్ దాదాపుగా 50 ఎకరాలైతే నిర్మిస్తున్నారు. అలాగే నీరుకొండ రిజర్వాయర్ దాదాపుగా 450 ఎకరాలైతే నిర్మించడం జరుగుతుందండి. అలాగే పెనుమాక రిజర్వాయర్ దాదాపుగా 190 ఎకరాల్లో అయితే నిర్మించడం జరుగుతుంది. అలాగే పాలవాగు ఏందంటే దాదాపుగా 17 కిలోమీటర్ల వరకు పొడవైతే ఉండబోతుంది. అలాగే కొండవీటి వాగు దాదాపుగా 24 కిలోమీటర్లు అయితే ఉండబోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న గ్రావిటీ కెనాల్ అయితే 8 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ఇవన్నీ కూడా మనకు నెదర్లాండ్ వాళ్ళైతే డిజైన్ చేసైతే ఇవ్వడం జరిగింది. ఎందువల్లంటే నెదర్లాండ్ అంటే ఈ యొక్క కెనాల్స్ గాని, రిజర్వాయర్‌లు గాని ఎక్కువ ఉండడం అనేది జరుగుతుందనమాట. సో, అందువల్ల వాళ్ళది దీంట్లో దిట్ట. అందువల్ల మనకు అమరావతి క్యాపిటల్‌లో ఈ విధంగా అయితే డిజైన్ చేసి అయితే కట్టడం జరుగుతుంది. సేమ్ చెప్పాలంటే నెదర్లాండ్ పోలిన కెనాల్స్ ఏ విధంగా అయితే ఉంటుందో మన అమరావతి క్యాపిటల్‌లో కూడా అదే విధంగా అయితే ఉండడం జరుగుతుందండి. ఫ్యూచర్‌లో వీటి వల్ల ఏందంటే మనకు ఈ యొక్క గ్రావిటీ కెనాల్ గాని, పాలవాగు గాని, అలాగే కొండవీటి వాగులంటే ఫ్యూచర్‌లో ఎలాంటి ఫ్లడ్స్ వచ్చినా ఇబ్బంది లేకుండా వీటిలో వాటర్ ఫ్లో అయితే వెళ్ళిపోతుందనమాట. సో, ఈ యొక్క గ్రావిటీ కెనాల్‌కి సంబంధించి ఏందంటే ఒక 5 మంత్స్ నుంచి వర్క్ అనేది అసలు ఎక్కడ ఆగకుండా చాలా ఫాస్ట్‌గానే చేసుకుంటూ వచ్చారండి. మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ తవ్వకం అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడేందంటే లెఫ్ట్ అండ్ రైట్ పైన సైడ్స్ ఉంటాయి గదా! అటంతా కూడా గ్రీనరీ కోసం అయితే మట్టినంతా కూడా చదును చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే మీరిక్కడ చూస్తున్నది వచ్చేసి ఈ5 రోడ్డుకి సంబంధించి బ్రిడ్జికి పిల్లర్స్ అయితే రీసెంట్‌గా కంప్లీట్ చేసుకున్నారనమాట. అక్కడంతా కూడా మట్టి తీసేస్తున్నారండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో కెనాల్స్ అనేటివి. మనకి కెనాలే కాదండి, మన కొండవీటి వాగు గాని, పాలవాగు గాని అవి కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతున్నాయన్నమాట. అలాగే పక్కనే ఈ యొక్క ఎన్16 రోడ్డుకి సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఆల్ రోడ్ అనేది కంప్లీట్ అవ్వడానికైతే వచ్చింది. తార్ అనేది ఒక మిడిల్‌లో అయితే వేసేస్తున్నారండి. కొన్ని దగ్గరలో 3 రోడ్లు కూడా వేసేయడం జరిగింది. ఈ యొక్క ఎన్16 రోడ్డుకి సంబంధించి. యాక్చువల్‌గా మనకి ఈ యొక్క గ్రావిటీ కెనాల్ అనేది ఎన్17 నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఎన్16 మీదకైతే వెళ్ళడం జరుగుతుంది. అందులో మనకు ఈ4 ఈ5, ఈ6, ఈ7, ఈ8, ఈ9 రోడ్లయితే టచ్ అవుతుందండి. ఈ యొక్క 5టికి సంబంధించి బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మొత్తం కూడా తవ్వకాలనేటివి కంప్లీట్ అయిపోయినాయండి. జస్ట్ మనకు బ్రిడ్జ్ దగ్గర ఏదైతే వర్క్స్ ఉన్నాయో అక్కడి వరకు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ అంతా కూడా మట్టి తవ్వకాలైతే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసుకొనైతే పెట్టుకోనున్నారు. ఎంత బాగుందో చూడండి. ఒకసారి ఊహించుకోండి ఇవంతా కూడా కంప్లీట్ అయితే ఎలా ఉంటుంది ఏంటనేది కూడా. ఎందుకంటే మన అమరావతి క్యాపిటల్ 30% బ్లూ అండ్ గ్రీనరీ అయితే ఉంటుంది. ఎక్కడ లేని విధంగా మన కెనాల్స్ గాని, రిజర్వాయర్‌లు గాని కట్టడం అనేది జరుగుతుందండి మన అమరావతి క్యాపిటల్ అయితే. ఇది ఈ4 రోడ్డుకి సంబంధించిన బ్రిడ్జి అండి. ఇక్కడంతా కూడా మనకేంటంటే పైనంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే కొంతవరకు చేసుకున్నారు. గడ్డర్లన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని చూడొచ్చు. ఈ గ్రావిటీ కెనాల్‌కి సంబంధించి ఒక రూపమైతే చాలా త్వరగా అయితే తీసుకొనొచ్చేసారండి. ఆహ్, ఎగ్జాక్ట్‌గా ఇది మనకు పక్కన చూడొచ్చు మీరు తారు. అదంతా కూడా మనకు ఎన్16 రోడ్డుకి సంబంధించి అయితే తార్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. మాక్సిమం చాలా వరకైతే ఈ యొక్క ఎన్16 రోడ్డుకి సంబంధించి రోడ్ లెవెల్‌కి అయితే వచ్చేస్తుందండి. అలా అమరావతిలో కడుతున్న ఇప్పుడు ప్రతిది కూడా ఈ యొక్క రోడ్డుకి సంబంధించి అయితే ఎక్కడ పడితే అక్కడ తారు వేసేస్తున్నారు.
నాకు తెలిసి జూన్, జూలై కల్లా మ్యాక్సిమం రోడ్లన్నీ కూడా ఒక లెవెల్‌కి అయితే వచ్చేస్తాయండి. సో, ఎగ్జాక్ట్‌గా అది జంక్షన్ అనమాట. E3 N16 జంక్షన్ అయితే అవుతుంది. చూడొచ్చు ఇక్కడ ఇలా ఎళ్ళుంది కదా రోడ్, కెనాల్ అనేది ఎగ్జాక్ట్‌గా మనకు N17 దగ్గరికైతే వెళ్తుందండి ఈ యొక్క కెనాల్ అనేది. ఎలా ఉందో వాటర్ ఈ ఫ్లోలో ఉంటే మాత్రం చాలా బాగుందండి. బ్లూ ఒక సైడ్ అంతా కూడా గ్రీనరీ పెడితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అటు సైడ్ అంతా కూడా కొంతవరకు చెట్లను కూడా సీడ్ యాక్సెస్ రోడ్ సైడు నాటడం జరిగింది చూడొచ్చు. అది ఎలా ఉందో. అమరావతిలో ఈ యొక్క కెనాల్స్‌కి సంబంధించిన వర్క్స్ అనేది చాలా ఫాస్ట్‌గానే జరుగుతూ వస్తున్నాయండి. టూరిజంగా గాని బాగా ఆహ్లాదకరంగా అయితే ఉండబోతుందనమాట. సో, ఇవన్నీ కూడా చెట్లు ఇవన్నీ కూడా రాబోతున్నాయి. అలాగే మీరు అక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే రోడ్డు ఉంటుందో N16 రోడ్డు అది కూడా ఆల్మోస్ట్ అక్కడక్కడ తారైతే వేసుకుంటూ వెళ్ళిపోయున్నారు. అంటే మొత్తం కూడా ఒక రూట్ అని చెప్పుకోవచ్చు. సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క రోడ్ అనేది ఆల్మోస్ట్ మొత్తం కూడా 3 రోడ్ల తారైతే వేయడానికి అయితే రెడీగా ఉంది. అలాగే మనకు ఈ యొక్క N16 రోడ్డుకి సంబంధించి అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించి పైప్స్ అవన్నీ కూడా ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది. మట్టి తవ్వకాలు అది జరుగుతున్నాయి అన్నమాట. ఈ యొక్క పవర్ అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించి వైర్స్ వేయడానికి. అలాగే మీరు ఈ యొక్క E6 రోడ్డుకి సంబంధించిన బ్రిడ్జ్ వర్క్స్ కూడా చూడొచ్చు. ఇది E6 రోడ్డుకి సంబంధించిన బ్రిడ్జ్ వర్క్స్ అండి. అంతా కూడా ఒక లెవెల్ చేసేసుకొని ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు అనమాట. పైన సైడ్లన్నీ కూడా బ్రిడ్జికి సైడ్ కాంక్రీట్ దిమ్మలు అయితే వస్తున్నాయి కదా, దానికోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. అలాగే మనకి ఇక్కడ గడ్డలు పెట్టుకోవడానికి అన్ని కూడా అక్కడైతే తయారు చేసుకుంటున్నారు. అలాగే కెనగాలు చూడండి, మొత్తం కూడా దాదాపుగా 3 లేయర్ల వరకు అంటే స్టెప్స్ వైజ్గా మట్టి అయితే తీస్తున్నారు. వాటర్ చూడండి ఎలా ఉందో, ఇంకా ఫుల్ అయ్యి వాటర్ ఇంకా పైన కూడా గ్రీనరీగా ఉంటే ఇంకా ఏ విధంగా ఉంటుందో మీరైతే ఒకసారి ఊహించుకోవచ్చు. ఇది E7 రోడ్డుకి సంబంధించిన బ్రిడ్జ్ వర్క్స్ అండి. ఆల్మోస్ట్ ఆల్ పిల్లర్స్ అన్ని కూడా వేసేసారు. ఇప్పుడు ఒక సైడ్ కూడా ఇక గడ్డర్లు అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసేసుకున్నారనమాట. రాళ్ళని ఉన్నాయి, అవన్నీ కూడా బాగా పగలగొట్టేసి అయితే ఉన్నారండి. అలాగే ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క N16 రోడ్డుకి సంబంధించి తార్ అయితే వేస్తున్నారు. ఇటు సైడ్ అయితే తార్ అయిపోయింది అనమాట, రైట్ సైడ్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే తార్ అయితే వేస్తున్నారు, మీరు చూడొచ్చు అక్కడ. ఈ యొక్క N16 రోడ్డుకి సంబంధించి రోడ్డు పడవని వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే ఈ యొక్క కెనాల్కి సంబంధించి డీప్ తవ్వకాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. కొంతవరకు బ్యాలెన్స్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 80%, 90% అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ రోడ్లకు సంబంధించి ఏదైతే మనకు ఈ యొక్క గ్రావిటీ కెనాల్ మీద ఉంటుందో దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎలా ఉందో కంప్లీట్ అయితే మాత్రం ఇదంతా కూడా ఒక అద్భుతంలా ఉంటుందండి. పైన అంతా కూడా గ్రీనరీ చూడండి. ఇటు సైడ్ అంతా కూడా చదును చేస్తారు. ఇక్కడ మీరు ఇందాక అక్కడ చూశారు కదా, ఆ విధంగా ఇటు సైడ్ అంతా కూడా చదును చేసి పైన అంతా కూడా గ్రీనరీ అయితే వేస్తారనమాట. చూశారు కదా, ప్రస్తుతం ఈ యొక్క గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన వర్క్ స్టేటస్ అయితే ఈ విధంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.